బాగా కోఆపరేట్ చేశారు. మీరు తీసిన 8 సినిమాలు, మీ 10 yearsలో 8 సినిమాలు తీస్తారు, 8 హిట్సే. అందులో 2 ఏళ్ళు కోవిడ్లో పోయింది. అంటే అవును 21 కోవిడ్ అసలు ఎవరు సినిమా 10కి 10 ఉండేది, అది 8కి 8 ఎక్కడ తగ్గలేదు. అదే కెరీర్ కొనసాగించాలని కోరుకుంటున్నా. నాకు అందులో బాగా నచ్చిన సినిమా మాత్రం రాజా ది గ్రేట్. అంటే హీరోని బ్లైండ్గా పెట్టి అటాక్ చేస్తే నేను ఏంటి హీరో గుడ్డిగా చూస్తారా ఈ క్లైమేట్, కానీ ఫుల్ ఎంజాయ్. అసలు ఫ్యామిలీ ఆడియన్స్కి ఆ ఫైట్ కానీ అది కానీ. ఈ స్టేట్మెంట్ నేను చాలా మంది చెప్పారండి నాకు, కామన్ ఆడియన్స్లో కూడా. రాజా ది గ్రేట్కి తెలియకుండా చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దానికి. సో చాలామంది సీక్వెల్ కూడా అడుగుతున్నారు రాజా ది గ్రేట్కి. సో నేనేంటంటే అది ఒక క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళాను, అంతే ఇన్నోవేటివ్గా ఏదైనా ఒక ప్లాట్ పాయింట్ దొరికితే చేస్తానని చెప్పాను. సో ఖచ్చితంగా ఏదైనా ఫ్యూచర్లో చేస్తే రవితేజ గారికి మళ్ళీ అది చేయాలని ఉంది నాకు. అంటే మీ అదేదంటే డైరెక్టర్గా మీకు మళ్ళీ భగవంత్ కేసరి అప్ టు మార్క్. ఎందుకంటే ఆ డైలాగ్ వెర్షన్స్ ఇందా చెప్పే డోంట్ ఆ డైలాగ్ అసలు చాలా ఎక్కువ రీచ్ అయింది అప్పుడు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తేడా చెప్పే విధానం. అంటే చిన్న హీరోలు చెప్పారు అనుకోండి అంత రీచ్ కాదు, ఒక పెద్ద హీరోతో ఆ డైలాగ్ చెప్పించినప్పుడు ఆ రీచ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అవును, బాలయ్య గారు చెప్పడం అనేది